వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో వృషభ రాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. మన ఛానల్ను కొత్తవారు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వృషభ రాశిలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారు. ఇక వృషభ రాశి వారికి గురుగ్రహం ద్వాదశంలో ఉండడం జరిగింది. శనిగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. రావుకేతువులు కూడా అలాగే ఉండడం జరిగింది. ఈ రాశి వారికి చాలా యోగకారకమైన కాలం నడుస్తుందని చెప్పుకోవచ్చు. గురుబలం ఉండడం వల్ల అన్ని పనులు వీరు చేయగలుగుతున్నారు. ఆదాయానికి మించిన ఖర్చులు వీరికి ఉన్నాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల గొప్ప పనులు చేస్తారు. వీరికి శత్రువులు ఉన్నట్లయితే తొలగిపోతారు. గృహంలో శుభకార్యాలు చేయడం జరుగుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేయడం జరుగుతుంది. విలువైన కాలమై ఉండడం జరుగుతున్నది. ఆదాయం కూడా రెగ్యులర్గా వీరికి అందడం జరుగుతుంది. అదేవిధంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం జరుగుతుంది. వీరికి కనుక అప్పులు ఉన్నట్లయితే చాలా వరకు తీర్చడం జరుగుతుంది. చాలామంది కూడా కొత్త ఇల్లు లేదంటే ఇళ్ల స్థలం కానీ అపార్ట్మెంట్ కానీ కొనడం జరుగుతుంది. వెహికల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. పాత వాటిని అమ్మడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఎంతటి వారైనా వీరికి ఆకర్షితులు అవ్వడం ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జరుగుతున్నది. చాలామందికి ఈ వృషభ రాశి వారిని చూడగానే ఈర్ష్య అనేది కలుగుతుందని చెప్పవచ్చు. నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. అంటే కొత్త పెళ్లి సంబంధాలు కుదరడం కానీ, కొత్త చుట్టాలు ఏర్పడడం ఈ విధంగా జరుగుతుంది. చాలామంది అప్పులు తీరిపోతాయి ఈ సంవత్సరం. కొంతమంది విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి, వారి పిల్లలకు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగాలు, చదువులు కానీ. ఇక ఎంప్లాయీస్కి చూసుకున్నట్లయితే చాలామందికి ప్రమోషన్స్ అనేటివి రావడం జరుగుతుంది. పై అధికారుల యొక్క మెప్పు పొందడం జరుగుతుంది. చాలామందికి కూడా ఇల్లు కొనడం జరుగుతుంది. వాహనం కూడా 2 వీలర్ 4 వీలర్ కానీ కొత్తవి తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి ప్రైవేట్ వారికి కూడా మరి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే టెక్నీషియన్స్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మరి వ్యాపారం చేసేవారికి కూడా చాలా బాగుంటుందని, డబ్బులు కూడా లాభాలు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మరి కొద్దిమందికి ర్యాంకులు వస్తాయి, మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయి. కొద్దిమందికి మాత్రం రావు. అంటే కొద్దిమందికి జ్ఞాపకశక్తి తగ్గి మంచి మార్కులు పొందలేరు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి వ్యవసాయదారులకు మాత్రం ఈ రెండో పంటలో దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయవలసి కూడా వస్తుంది. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే స్త్రీల ఫలితాలు చూసుకున్నట్లయితే మీ మాటకు ఎదురు ఉండదు. అంటే ఎంతటి వారైనా కూడా వీరి మాటకు లొంగిపోతారని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి స్త్రీలకు. చాలామంది వెండి వస్తువులు, బంగారం వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది. మీ పేరు మీద స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. చాలామందికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మరి వివాహం కాని వారికి అయితే ఈ ఫిబ్రవరి, మార్చి వరకు కూడా జరిగే అవకాశాలు ఉండడం జరుగుతున్నది. ఇక చూసుకున్నట్లయితే జనవరిలో ఎలా ఉంటుంది వీరికి అంటే ఈ నెలలో మరి గ్రహ సంచారం మామూలుగా ఉండడం వల్ల కొంచెం అధికంగా శ్రమ అనేది సూచించడం జరుగుతుంది. అంటే మీరు ఏదైనా పనుల వల్ల చాలా విపరీతంగా తిరగవలసి వస్తుంది. చాలా కష్టపడితే తప్ప ఏదైనా పని కాదు.
స్థాన మార్పులు అంటే చాలామంది వేరే ఊళ్ళకి ట్రాన్స్ఫర్ కావడం, లేదంటే ఇల్లు అమ్మి వేయడం, లేదంటే కొంతమందికి ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్దిమంది కూడా ప్రయాణాల్లో ఒకవేళ అయితే ఇబ్బందులు ఉండడం జరుగుతుంది. కొద్దిమంది నూతన ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లోకి తీసుకుంటారు. కొంతమంది కొత్త బట్టలు కొంటారు న్యూ ఇయర్ కాబట్టి. సంక్రాంతి పండుగ, క్రిస్మస్ ఇవన్నీ జరుగుతున్న ఈ సీజన్ కాబట్టి చాలామంది కొత్త బట్టలు, కొత్త వాహనాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. బంధుమిత్రులతో మంచిగా ఉల్లాసంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి విందు వినోదాల్లో మునిగి తేలుతారని కూడా చెప్పుకోవచ్చు. మరి కొద్దిమందికి కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగే అవకాశాలే కాబట్టి జాగ్రత్తగా ప్రయాణాలు కానీ, ఇతరులతో వివాదాలు కొద్దిమందికి సూచిస్తున్నాయి, అందరికి కాదు, కొద్దిమందికి కాబట్టి జాగ్రత్తగా తగిన విధంగా నడుచుకోగలరు. మరి ఈ విధంగా వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కాబట్టి మరి ఇతరులతో గొడవలకు దిగేటప్పుడు కొంచెం ఆలోచించుకోగలరు. ఈ విధంగా మరి వీరు ఏం చేయాలంటే గురువార నియమాలు పాటించాలి. ఉపవాసం ఉండడం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల, అదేవిధంగా శివాలయంలో అభిషేకం చేసుకోవడం, ఈ విధంగా గురుగ్రహానికి జపం చేసుకోవడం, అదేవిధంగా ఈ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని దత్తాత్రేయ పారాయణం చేయడం, ఈ విధంగా సాయిబాబా చరిత్ర చదువుకోవడం, ఈ విధంగా ఇలాంటి సాయిబాబా గుడికి వెళ్ళడం, ఈ విధంగా ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి వస్తాయని చెప్పుకోవచ్చు. మరి ఇది ఇవాల్టి వృషభ రాశికి సంబంధించిన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వారు కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోను ముగించడం జరుగుతున్నది.